క్రీస్తునందు ప్రియమైనటువంటి వార్లారా, ఈ సాయం వేళలో మనం ఈ రీతిగా దేవుని సన్నిధానంలో సమకూడుటకు దేవుడు కృపను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రత్యేకముగా నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయము 13 నుండి 31వ వచనం వరకు చదవగా ఆలకించి ఉన్నాం. లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయము 13 నుండి 31వ వచనం వరకు కలిగిన ఉన్నటువంటి వాక్య భాగమును చదువుగా మనం ఆలకించి ఉన్నాం. ప్రార్థనతో మన హృదయాలను సిద్ధం చేసుకున్నాం. అందరం తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, మమ్మను కనికరించి నాయన ఈ సాయం వేళలో ఆదివారం దినమందు మీ సన్నిధానంలోకి సమకూర్చినందుకు వందనాలు. పాటలతో స్తుతించాము తండ్రి. చదువుబడిన మీ లేఖనములు ప్రభువా, మీ మాటలు మేమిప్పుడు ధ్యానింపనై ఉంటుండగా మాకు వివేకమును దయచేయము తండ్రి. గ్రహించు భాగ్యం మా ప్రభువా మాకు అనుగ్రహించి, అంతేకాదు వినిన మాటల ప్రకారము మేము జీవించుటకును కృప చూపమని మీ సన్నిధి మా మధ్య ఉంచమని మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ వినపములను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ పునరుద్ధాన ప్రత్యక్షతలను గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత 40 దినములు తన శిష్యులకు, విశ్వాసులకు వారికి కనబడచ్చు, వారితో మాట్లాడచ్చు, వారి యొక్క విశ్వాసమును స్థిరపరచుచున్నాడు. అది పునరుద్ధాన ప్రత్యక్షతల ఉద్దేశం. ఎందుకు ఆయన తిరిగి లేచాక మళ్ళీ 40 రోజులు డిలే ఎందుకు చేశాడు, ఆరోహణం కాకుండా అని మనం గమనించినట్లయితే, తన శిష్యులు, విశ్వాసులు వారి హృదయాలను ధైర్యపరచడానికి, స్థిరపరచడానికి, అంతేకాదు తదుపరి కాలంలో వారే సాక్షులుగా ఉండడానికి కూడా వారికి కావలసినటువంటి అనుభవం, ప్రత్యక్షత అనుభవాన్ని దయచేయడానికి ఈ పునరుద్ధాన ప్రత్యక్ష సెల్ఫ్ రెవల్యూషన్స్ తనకు తానుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ఇష్టంతో కనపరుచుకున్నాడు. ఇది జరిగినటువంటి ఈ పునరుద్ధాన ప్రత్యక్షతల్లో నేటి దినమున చదివినటువంటి వాక్య భాగము ఆన్ ద డే ఆఫ్ రిజరక్షన్, పునరుద్ధానం జరిగిన దినమందు సాయం వేళలో ఉదయకాలమున స్త్రీలు చూశారు, శిష్యులకు చెప్పారు. ఈ వార్త వ్యాపించింది శిష్యుల మధ్య. అయితే అదే రోజు సాయంకాలము యెరూషలేము నుండి ఇద్దరు ప్రయాణమైపోతూ ఉన్నారు. యెరూషలేము నుండి 8 మైళ్ళ దూరం, అంటే ఆమడ అనే మాట వాడబడినది. ఇంచుమించు 8 మైళ్ళ దూరం. నాకు తెలిసి ఓ 2 గంటలు గట్టిగా నడిస్తే 8 మైళ్ళు, గంటకు 4 మైళ్ళు బలంగా నడవగలిగిన, బలం కాదు ఊపుగా కాలు తీసి కాలు వేయటం, అడుగులు వేసే వాళ్లకు మరి 2 గంటల ప్రయాణం టువర్డ్స్ వెస్ట్, అంటే పడమర వైపు
యెరూషలేముకు ఈ ఈ స్థలము ఉన్నది. అది ఎమ్మాయి అనేటువంటి ఊరు. ఇద్దరు వెళుతున్నారు. ఏంటి విశేషం ఏంటి? ఎందుకు వెళ్తున్నారు? సాయంకాలం ఎందుకు బయలుదేరారు? సాయంకాలం వెళ్ళినందువలన వాళ్ళకి ప్రయోజనం ఏంటి? ఒక అభిప్రాయం ఉన్నది, ఇక్కడ వివరించలేదు కానీ బైబిల్ పఠించే వారికి ఒక అభిప్రాయం ఉన్నది. పస్కా మొదలుకొని పులియని రొట్టెల పండుగ యూదులు వారం రోజులు జరిపించుకుంటారు, ఆల్మోస్ట్ ఏ వీక్. పస్కా అయిపోయినది శుక్రవారము, శనివారము విశ్రాంతి దినం, ఆదివారం ఉదయకాలమునే ఆయన పునరుద్ధానుడైనాడు. సాయం వేళ అంటే 7 దినాల్లో 3 రోజులు అయిపోయినట్లే. ఇంకా స్టిల్ దే నీడ్ టు అబ్జర్వ్ ద సేమ్ ఫెస్టివల్, పాస్ ఓవర్ అండ్ అన్లివెన్ బ్రెడ్, పులియని రొట్టెల పండుగ, 2 మిళితం అయినటువంటి. కావున అక్కడ యెరూషలేములో ఖాళీ ఉండదు కాబట్టి వారు ఉండడానికి వారు ప్రయాణం చేస్తారు, దగ్గర ఊర్లకు వెళతారు. దగ్గర ఊర్లో చుట్టాలుంటే, తెలిసిన వారు ఉంటే అక్కడ రాత్రికి స్టే చేసి మరలా మార్నింగ్ యెరూషలేము వచ్చి ఆ రిచువల్స్లో వారు పాల్గొంటారు. అది నాటి పండుగ దినాల్లో జరిగినటువంటి ఒక అలవాటు. అంటే అక్కడ యేసుప్రభు వారు కూడా ఆయన వచ్చినప్పుడు లాస్ట్ వీక్లో జయప్రవేశం అయ్యాక బేతనీకి వెళ్ళేవాడు సాయంత్రం, మళ్ళీ పొద్దున్నే బేతనీ నుండి ప్రయాణమై యెరూషలేము వచ్చేవాడు. అట్లాగనే ఇక్కడ ఇద్దరు యెరూషలేము వదిలి వెళుతూ ఉన్నారు. బహుశా సాయంకాలపు విశ్రాంతి కొరకు వెళుతూ ఉన్నారు, ఎమ్మాయి వెళుతూ ఉన్నారు. ఈ ప్రయాణము ప్రత్యేకముగా ఉన్నది. ఇట్ ఈస్ డిఫరెంట్ అండ్ యూనిక్. ఈ ప్రయాణం వాళ్ళలో ప్రయాణికుల్లో ఒకరి పేరు ఇక్కడ చెప్పడం జరిగినది. మనం చూసినట్లయితే 18వ వచనంలో వారిలో క్లయోపా అనువాడు. సో 2 people were traveling towards Emmaus. వారు ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉంటే ఒకరి పేరు క్లయోపా, మరి రెండవ వాని పేరు ఆయన సతీమణి అయి ఉండవచ్చును, స్నేహితుడు అయి ఉండవచ్చు. ఇక్కడ ఇవ్వబడలేదు. ఆల్ దీస్ ఆర్ ప్రాబబిలిటీస్. ఆయనకు బాగా అటాచ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తే. ఇద్దరు బయలుదేరి ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు మరి వారు మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు. నడిచే వారికి ఈ అనుభవం ఉంటుంది. నాకు చిన్నతనంలో 6th క్లాసులోనే పోలవరం నుండి తాళ్ళూరు ప్రయాణం చేయడం అలవాటు. అంటే 2 వాగులు దాటాలి, 4 మైళ్ళు ప్రయాణం. ఒక్కళ్ళమే వెళ్ళొచ్చు, ఏం ఇబ్బంది లేదు ఆ చిన్న వయసులో. కానీ తోడు తీసుకుని వెళుతూ ఉంటే మాట్లాడుకుంటూ ఈ ప్రయాణ వెళుతూ ఉంటే, కాబట్టి ఇద్దరు ప్రయాణం అయినప్పుడు వారు మాట్లాడుతూ ఉంటే, నాకు 6th క్లాసులో 4 మైళ్ళు 1 గంట, టీనేజ్ వచ్చేసరికి 6 మైళ్ళు 1.5 గంట, సేమ్ రిథం, ఏం మారలేదు. ఎందుకంటే మా గ్రామం పోలవరం నుండి అద్దంకి నడిచి వచ్చేవాళ్ళం, బస్సులు లేవు. 1.5 గంట ఎవరన్నా తోడుగా దొరికితే మాట్లాడుకుంటూ ముచ్చట్లాడుకుంటూ ఈ నడక బడలిక పోతూ ఉంటుంది. ఇక్కడ ఇద్దరు ప్రయాణం అయ్యారు, మాట్లాడుకుంటూ వెళుతున్నారు. నౌ ద థర్డ్ పర్సన్ జాయిన్డ్, 3వ మనిషి ఆ ఇద్దరికి తోడయ్యాడు. అది ఇక్కడ ఉన్నటువంటి సన్నివేశం. ఇద్దరు బాగా తెలిసిన వారు, 3వ వ్యక్తి తెలియనివాడు, ఏ స్ట్రేంజర్.
ఆ స్ట్రేంజరు మరి జాయిన్ అయ్యాడు, ఆయన కూడా మాటలు కలిపాడు. ఇక్కడ వారు ప్రయాణపు మాటలు, కన్వర్జేషన్, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క కన్వర్జేషను ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా కనపడుతుంది. మూడో వ్యక్తి అనగా యేసుక్రీస్తు వారు మరి వారితో వస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే 15వ వచనం, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. తానే దగ్గరకు వచ్చి, మరి 8 మైళ్ళ ప్రయాణం ఏ పాయింట్లో జాయిన్ అయ్యాడో మనకి ఇక్కడ విదితం కాదు. అంటే 2 మైళ్ళు నడిచాక వచ్చాడా, బిగినింగ్ పార్ట్లో వచ్చాడా, 4 మైళ్ళు నడిచాక వచ్చాడా, ఈ డీటెయిల్స్ లేవు. అంటే ఇంకెంత నడక మిగిలింది, వీళ్ళు ఇద్దరు కలిసి ఎంత నడక నడిచారు, యేసు ప్రభు వారు జాయిన్ అయ్యాక ఇంకెంత నడక అయినది, ఈ క్యాల్కులేషన్స్ మనకు తెలియదు. కానీ వీరు ప్రయాణమై నడుస్తున్నారు, యేసు ప్రభు వారు జాయిన్ అయినాడు, ముగ్గురు ప్రయాణం కొనసాగుతూ. వీరు నడుస్తూ ఉంటే యేసు ప్రభు వారు జాయిన్ అయ్యాక యేసు ప్రభు వారే మరి కన్వర్జేషన్ స్టార్ట్ చేశాడు. మనం చూస్తాం యేసు ప్రభు వారు తానే మరి మాట్లాడడం. సమరయ స్త్రీ విషయంలో కూడా బావి దగ్గర కూర్చున్నాడు. బావి దగ్గర కూర్చుంటే సమరయ స్త్రీ వచ్చింది. యేసు ప్రభు వారే మొదలు పెట్టాడు, నాకు దాహానికి కావాలా. సో కన్వర్జేషన్ బిగాన్. అప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు సంభాషించుకున్నారు. నువ్వు యూదుడివి, నేను సమరయురాలను, మనకి సాంగత్యం లేదు కదా, నీళ్ళెట్ట అడుగుతున్నావు, ఇవన్నీ సంభాషణ కొనసాగింది. చాలా గొప్ప పరిచర్యకు ఆ సంభాషణ దారి తీసింది. ఇక్కడ కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళుతుంటే యేసు ప్రభు వారు వెంట నడుస్తూ సంభాషణను ప్రారంభించడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన దగ్గరకు వచ్చాడు, దగ్గరకు వచ్చి వారితో నడిచాడు. వారు థర్డ్ ట్రావెలర్ను, ఏ స్ట్రేంజర్, వారు గుర్తు పట్టకుండా వారి కన్నులు మూయబడారు. అంటే పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు వారికి మరి మనం అనుకున్నటువంటి రూపం, నేటి దినాన అనేక చిత్రపటాల్లో యేసు ప్రభు వారి ఇమేజ్ మనకు అందిస్తూ ఉంటారు. కానీ అది యూదుని కుటుంబంలో, యూదుల కుటుంబంలో, ఆయన శరీర రక్తములలో లోకంలోనికి వచ్చినప్పుడు ఈ శరీర ఆకారం మనకు పోర్ట్రే చేయబడుతూ ఉంటుంది చిత్రకారుల చేత. ఆయన పునరుద్ధానుడైనాక ఇక నో ఫ్లెష్ అండ్ బ్లడ్, ప్రత్యేకం, మహిమ రూపం, మహిమ రూపంలో ఉన్నాడు. దానిని మనము ఆ మహిమ రూపాన్ని ఏవో మూవీస్లో వాళ్ళు వీళ్ళు చూపిస్తుంటారు, పునరుద్ధానుడైన యేసు తెల్లగా అట్లాగా. వీ డు నాట్ నో హౌ హీ అపియర్స్ యాజ్ అ రిజరెక్టెడ్ క్రైస్ట్. అంటే తనను తాను ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, దట్ ఈజ్ హీజ్ ఆప్షన్, ఆయన యొక్క ఆప్షన్ అయి ఉన్నది. ఎందుకంటే యెహోవా దేవుడు ఓ 2 దేవదూతలతో కలిసి అబ్రహాం దగ్గరికి వస్తారు. ఆయన ఎండవేళ గుడార ముఖద్వారం వద్ద కూర్చునంటే వస్తారు. అబ్రహాం వారిని చూస్తాడు. రచయిత అంటాడు, 3 మనుషులు వచ్చుట చూచాను అని. తీరా దగ్గరకు వచ్చాక అబ్రహాము ప్రభువా ప్రభువా అని సంబోధించడం మనం చూస్తాం, థర్డ్ పర్సన్. సహజంగా కామెంటేటర్స్ థర్డ్ పర్సన్ యెహోవా దేవుడు 2 దూతలు అనేటువంటి మాట అంటారు. నెక్స్ట్ చాప్టర్లో సొదొమ వెళ్ళిపోతారు, యెహోవా దేవుడు ఉండడు, 2 వెళ్తారు సొదొమ.
అక్కడ పరిస్థితి లోతు వారిని చేర్చుకోవడం కానీ వచ్చిన ఇబ్బందులు కానీ కనపడతాయి. కావున దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోవడంలో మరలా మనుష్య రూపము, మహిమ రూపము, మరి అలాంటి రూపాలు సహజం. ఇన్ వాట్ ఇమేజ్ హీ రివీల్స్ హిమ్సెల్ఫ్ అనేటువంటి. ఇక్కడ వారి కన్నులు మూయబడిన అంటే అర్థం కాకుండా ఉన్నది. కళ్ళు మూయబడితే దారి ఎట్ట కనపడుద్ది, కానీ యేసు ప్రభు వారిని గుర్తుపట్టలేకుండా కన్నులు మూయబడినాయి. సరే, ఒక ట్రావెలర్ అనుకున్నారు. యేసు ప్రభు వారు కూడా ఒక ట్రావెలర్గానే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కో ట్రావెలర్, సహ ప్రయాణికునిగా ప్రయాణం చేస్తూ మరి మొదలు పెట్టాడు యేసు ప్రభు వారు. అయ్యా, మీరేదో చెప్పుకుంటున్నారు. 17వ వచనంలో, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా, ఇక్కడ చెప్పబడినటువంటి కొన్ని విషయాలు. ఒకటి, దుఃఖముఖులై ఉండిరి. సేమ్ ఎక్స్పీరియన్స్, అంటే యేసు ప్రభు వారు మరణించారు అనేటువంటి విషయంలో వారు దుఃఖంతో ఉన్నారు. దారుణమైన మరణానికి అప్పగింపబడ్డాడనేది మరియ కూడా ఏడ్చినది. మగ్దలేని మరియ యేసు ప్రభు వారే అడుగుతాడు, అమ్మా ఎవరిని వెతుకుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంట. దేవదూతలుగా కూడా అడుగుతారు, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అంటే మరణించినటువంటి యేసును తలంచుకుంటూ ఉంటున్నారు. ఆయన లేచాడనేటువంటి ఆ నిశ్చయత వారి హృదయాల్లో లేదు. అందుకే ప్రత్యక్షపరచుకుంటున్నాడు వారిని బలపరచడానికి. అప్పుడైతే వారు ఇద్దరు కూడా దుఃఖముఖులై ఉండిరి. అంటే ప్రయాణం, సంభాషణ, వారు సంతోషంగా మాట్లాడుకుంటూ జోకులేసుకుంటూ నడుస్తున్న విధానం కాదు. దిగులుతోనే వెళ్తున్నారు. యేసు ప్రభు వారికి వీరు శిష్యులు కాదు, కానీ అంటే 12 మందిలో లేరు, కానీ దగ్గరగా ఉన్న విశ్వాసులు అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన శిలువ మరణం వీరికి దుఃఖాన్ని మిగిల్చింది. ప్రయాణంలో కూడా దుఃఖముఖులై వారు వెళుతూ ఉన్నారు. వారి ముఖములలో దుఃఖం ఉన్నది అని మనకు తెలుస్తూ ఉన్నది. వారు దుఃఖముఖులై నిలిచిరి అనేటువంటి మాట. సరే, వారు దుఃఖముఖులై నిలిచి ఉండగా క్లయప అనేవాడు కన్వర్జేషన్కి రెస్పాన్స్ ఇస్తున్నాడు. నువ్వు కూడా యెరూషలేము నుంచి వస్తున్నావు కదయ్యా, మా వెనకే వస్తున్నావు, నువ్వు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నావు, మరి యెరూషలేములో బస చేయువాడవై ఉన్నావేమో, జరిగిన సంగతులు నీకు తెలియదా? యెరూషలేములో ఏం జరిగిందో తెలియదా? అందరికీ తెలియాలని లేదు కదా. కానీ వాళ్ళ ఉద్దేశము ఆ పస్కా దినమందు రోడ్ల మీద సిలువతో ఆయన నడిపించి మరి బహిరంగముగా సిలువ శిక్ష, ఇట్ వాజ్ న్యూస్. అది పెద్ద వార్త. ఎందుకంటే నడిపించారు. పస్కా సమయంలో వేలాది మంది యాత్రికులు ఉంటారు యెరూషలేము. యాత్రికులు ఉంటుండగా నడిపించారు, సిలువకు వేశారు. నడిపించేటప్పుడు ఆయన చేసిన తప్పును పలక మీద వ్రాసి ప్రజలకు ప్రదర్శించారు. సిలువ మీద మేకులతో ఆ పలకను అక్కడ కొట్టారు. ఎందుకంటే నేను రాజు అని క్లెయిమ్ చేసుకున్నాడు అని. అలాంటి విషయాలు టౌన్లో బ్రహ్మాండంగా ప్రతి ఒక్కడికి ఠామ్ చేయబడితే, నువ్వు యెరూషలేము నుంచి వస్తా ఆ సంగతి, జరుగుతున్న సంగతులు తెలియకుండా ఉన్నావా అంటాడు క్లెయిమ్. అయినా కూడా మేము మాట్లాడుకొనుచున్నది ఎవరి గురించి అని అడిగినప్పుడు, అయ్యా ఎవరి గురించి మీరు చెప్పుకుంటున్నారు? నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. క్లియర్ కట్.
ద సెంట్రాలిటీ ఆఫ్ దేర్ కన్వర్జేషన్. యేసుక్రీస్తు వారి విషయాలు. నజరేతుకు చెందినటువంటి వాడు. ఆయన యెరూషలేములో ప్రాణం పెట్టాడు, శిలువ శిక్ష వేయబడ్డాడు. దాన్ని వివరించారు. ఆయనకు శిలువ శిక్ష వేయించింది మనవాళ్లే. ఇక్కడ మనం చూసినట్లయితే అంటూ ఉన్నాడు 20వ వచనంలో, మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించిరో నీకు తెలియదా? మన ప్రధాన యాజకులు వీళ్ళిద్దరూ జ్యూసే. యేసు ప్రభువాని కూడా జ్యూగా లెక్కేశారు. మనకు సంబంధించిన వాడు, మన కమ్యూనిటీలోని వాళ్ళు. ఎవరంటే యాజకులు, ఎవరంటే అధికారులు, సన్హెద్రిన్ సభ్యులు, అధికారులు. ఏ రీతిగా ఆయన్ను మరణానికి అప్పగించారో తెలియదా? ఒక సాధారణ ప్రయాణికుడైతే, ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాన్ జ్యూ, జెంటైల్ అయితే ఇంకొక రీతిగా అంటాడు. రోమా సైనికులు ఎంత క్రూరంగా ఆయనను శిలువ మీద శిక్ష వేశారో, ఆ సైనికులు అక్కడ ఉన్నారు, బంట్రోతులు అక్కడ ఉన్నారు, వారు చేసిన పని ఇది అని అంటారు. కానీ వీరు యూదులు కాబట్టి ఇరువురు కూడా యేసు ప్రభువారిని కూడా యూదుడని భావించారు కాబట్టి, మన మనుషులేనయ్యా ఆయనను సిలువ వేయించి, మన వాళ్ళే వేయించి. యేసుక్రీస్తుని గురించి నీకు తెలియదేమో, ఆయన శక్తి కలిగినటువంటి ప్రవక్త అయ్యుండెను, క్రియలోను వాక్యములోను. ఆయన కార్యములు, ఆయన చెప్పినటువంటి వాక్యములు, ఒక శక్తి కలిగిన ప్రవక్త. మెస్సియా అనే మాట వాడలేదు కానీ ఒక శక్తి కలిగిన ప్రవక్త అయ్యుండెను. ఆయన గురించి మేము మాట్లాడుకొనుచూ ఉన్నాం. అయితే ఏమంటున్నారు? మేము అనుకున్నాం ఈయన ఇశ్రాయేలును విమోచించువాడు ఈయన అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇశ్రాయేలును మరి విమోచించువాడు. మనం తెలుసు, లూకా సువార్తలోనే 2వ అధ్యాయంలో సమయోను ఆ బిడ్డను తీసుకొని ఆశీర్వదిస్తారు, బాల యేసు. కానీ ఆయన గురించి ఏమి వ్రాయబడి ఉంటుందంటే, లూకా సువార్త మనం 2వ అధ్యాయములో మనం గమనించినప్పుడు, ఈ 2వ అధ్యాయములో చెప్పబడినటువంటి మాట ఎవరి సమయోనంటే, యెరూషలేమునందు సమయోనని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు భక్తి పరుడునయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చివరికి అంటాడు, నేను చూశాను నీ ప్రజలైన 29 నుండి 32 వరకు ఉన్న భాగంలో, చివరి భాగంలో, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. సో వీరి యొక్క కంప్రహెన్షన్ ఎంతవరకు దీన్ని వారు గ్రహించారో చెప్తూ ఉన్నారు. శక్తి కలిగిన మాటలు గలవాడు, క్రియలు కలిగిన ప్రవక్త అయ్యుండ. మరొక విషయం ఏమంటున్నారు? ఆయన మరి మేము కనిపెట్టాము, ఇశ్రాయేలుకు మేలు జరుగుతాయని మేము విమోచింపబో వాడు ఈయన అని మేము కనిపెట్టాం. సో యేసు ప్రభు వారికి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారో దానిని బ్రీఫ్గా చెప్పారు. ఈయన యేసు ప్రభు వారు నజరేతు వాడు, నజరేతులో ఉన్నటువంటి వాడు. అదే కాదు, మనం గమనించినట్లయితే నజరేతులో ఉన్నవాడైనటువంటి యేసు ప్రభు వారు శక్తి కలిగినటువంటి ఒక ప్రవక్త, క్రియలలోనూ వాక్యములోనూ శక్తి కలిగిన ప్రవక్త. ఇశ్రాయేలును విమోచించబో వాడని
మేము ఎదురు చూసాం. అయితే ఆయనను మన యాజకులే, మన అధికారులే, మన యాజకులే, మన సన్హెద్రిన్ సభ సభ్యులే ఆయనను దారుణముగా సిలువ వేయించి చంపారు. అది ఆయన స్టోరీ. అయితే ఇంకొక మాట చెప్పారు, మాలో కొందరు స్త్రీలు వెళ్ళారయ్యా ఆదివారం ఉదయాన్నే, వారు తెల్లవారగానే వెళ్ళారు. 22వ వచనం. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళారు. మరి ఈ స్త్రీలలో క్లైప వెంట నడుస్తుంది ఎవరు? ఆయన సతీమణి. ఒకవేళ ఆమె కూడా వెళ్ళొచ్చిందా? ఇవన్నీ ప్రశ్నలు. కానీ మా గ్రూపులో ఉన్నటువంటి, మా టీంలో ఉన్నటువంటి స్త్రీలు వెళ్ళారు ఆదివారం తెల్లవారుగా. వాళ్ళు విన్నారు, చూశారు. ఏమన్నారు? కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి, మాలో ఉన్న స్త్రీలు వెళ్ళారు, అవర్ ఉమెన్, మేము కూడా అదే గ్రూప్లో ఉన్నాం. ఒక స్మాల్ కమ్యూనిటీ ఇది, యేసు ప్రభు వారితో ఉన్నటువంటి గ్రూపు. ఆ స్త్రీలు వెళితే దేవదూతలు చెప్పారంట వాళ్ళకి. దేవదూతలు చెప్పి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పి మాకు విస్మయము కలుగ చేశారు. అంటే నాట్ ఎట్ బిలీవ్డ్ అనే అర్థం. విస్మయం. ఓ అంటే జరిగిందా? ఏది నమ్మలేకుండా ఉన్నావే అంటాం, చూసారా? అవునా అట్టయిందా? నమ్మలేకుండా ఉన్నావే అని అంటాం. ఇలాంటి సందర్భాలు బైబిల్లో కూడా మనకు అక్కడక్కడ కనపడతాయి. విస్మయము కలుగు చేయబడ్డం, విస్మయము కలగడం అనేటువంటిది. ఒకసారి అపోస్తల కార్యములు 8 చూద్దాం. అపోస్తల కార్యములు కూడా లూకానే రాశాడు. 8వ అధ్యాయము మనం చూసినట్లయితే, అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం ఒక 2 చోట్ల చూద్దాం. 9వ వచనం. సీమోను ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడం చేయొచ్చు, తానెవడో గొప్పవాడని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. అవునా, ఈయన గొప్పవాడా అనుకుంటున్నారు. 11వ వచనంలో కూడా అదే మాట కలుగుతుంది. అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచాడు. విభ్రాంతి అంటే ఏంది, నిజమా, ఇట్టయిందా అంటే స్త్రీలు సాక్ష్యం ఇచ్చారు. మాలో కొందరు స్త్రీలు, ఎవరో కాదు, మాలో కొందరు స్త్రీలు సాక్ష్యం ఇచ్చారు. ఆ స్త్రీలు వారికి దూతలు, దేవుని దూతలు చెప్పారు. అది తీసుకొచ్చి మాకు చెప్పారు. మా అనుభవం ఏంటంటే మాకు విభ్రాంతి కలిగింది. అంటే దే కుడ్ నాట్ బిలీవ్ ఫుల్లీ. ఇది ఇందుకే యేసు ప్రభు వారు ప్రత్యక్షం అవుతూ ఉన్నారు. తన మనుషులు వారిలో విశ్వాసం బలపడాలనేటువంటిదే పునరుద్ధాన ప్రత్యక్షతల యొక్క ఉద్దేశం. అందుకనే వీరితో ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. వారితో మాట్లాడాలి, వారిని విశ్వాసపు లోతుల్లోనికి వెళ్ళాలి. ఫస్ట్ హీ లిజన్డ్ వాట్ దే బిలీవ్. ఈ వృత్తాంతం చెప్పేదంతా వినుకుంటా వస్తూ ఉన్నాడు. వాళ్ళు చెప్తున్నారు, క్లయప మొదలు పెట్టాడు చెప్పడం, చెప్తూ ఉన్నారు. బట్ యేసు ప్రభు వారే బిగిన్ చేశాడు, ఏందయ్యా మీరు మాట్లాడుకునేది అని. వారు ఆ వృత్తాంతాన్ని నెమ్మదిగా వివరించుకుంటూ వచ్చారు. ఆ వివరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏమిటి అంటే, మేము కనిపెట్టి ఉన్నాం ఈయన విమోచకుడే,
మేము నమ్మామనే మాట అంతం లేదు. ఈయన మేము కనిపెట్టి ఉంటిమి. ఆయనేమో శక్తి కలిగిన ప్రవక్త, శక్తి కలిగినటువంటి వాడు, ఆయన కార్యములు శక్తివంతమైనవి. కానీ మేము అనుకున్నాం ఈయన విమోచకుడు, ఇశ్రాయేలు విమోచకుడు అని భావించాం. కానీ టోటల్ ఫెయిల్యూర్. ఆయన ఫెయిల్ అవటం కాదు, మన ప్రజలే ఫెయిల్ చేశారు ఆయన సిలువకు అప్పగించి. రెండవ విషయం ఏమిటంటే, మరి ఆయన లేచాడనేది మేము కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాం. మాకు విస్మయం కలుగుతూ ఉంది ఆయన లేచాడు అనేటువంటి, మాకు విస్మయం కలుగుతూ ఉన్నది. సో దెన్ యేసు ప్రభు వారు ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. సో ఈ ఇద్దరు ఒక గ్రూపు, యేసు ప్రభు వారు మరొక వైపు. వారిద్దరు యేసు ప్రభు వారి గురించి ఏం మాట్లాడుకున్నారో, ఏం తలచారో ఒకవైపు చెప్పారు. రెండవ వైపున మనం గమనించినప్పుడు మరి యేసు ప్రభు వారు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన మాటలు ప్రత్యేకం, ఆయన మాటలు ఆకర్షిస్తాయి. శరీరంలో ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు వారిని ఈ కమ్యూనికేషన్ చదివేవాళ్ళు అంటారు, క్రౌడ్ పుల్లర్ అంటారు. యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉంటే జన సమూహాలు వచ్చి కూర్చుంటాయంట. అంటే ఎఫెక్టివ్ క్రౌడ్ పుల్లర్. మన దేశంలో కూడా క్రౌడ్ పుల్లర్స్ కొంతమంది నాయకులు ఉంటారు, పొలిటీషియన్స్. పాతకాలంలో అనేవారు, మహాత్మా గాంధీ క్రౌడ్ పుల్లర్ అనేవారు. ఆ స్వాతంత్ర సమరంలో మరి ఆయన ఎట మాట్లాడేవాడు, ఆయన మాటలు విశ్లేషించడానికి నేను ఎప్పుడు ఆయన స్పీచెస్ చదవలేదు. చదివితే ఆయన స్పీచెస్ ఎట్లా ఉంటాయో మనకు అర్థం అవుతుంటాం. అట్లాగే ఈ స్టాన్లీ జోన్స్, అమెరికన్ మెథడిస్ట్ మిషనరీ, ఆయన వచ్చినప్పుడు గాంధీ వీళ్ళంతా ఉన్నారు. ఈయన పెడితే ప్రేయర్ మీటింగ్ అంటే బహిరంగ సభ, ఈ స్టాన్లీ జోన్స్ ఈ స్వతంత్ర సమరంలో పాలు పంపులు పొందిన వారు వాళ్ళు వచ్చేవాళ్ళంట. వాళ్ళు కూడా గుంపులు గుంపులుగా వచ్చి ఈయన అగెయిన్స్ట్ ఇండిపెండెన్స్, ఎవడో తెల్లవాడు కాబట్టి ఇతన్ని ప్రశ్నిద్దాం అని వచ్చేవాళ్ళంట. వస్తే వచ్చేంతవరకు ప్రశ్నిద్దామని వచ్చి అక్కడికి వచ్చాక మంత్రముగ్ధులై వాక్యం వినేవాళ్ళంట. మొత్తం ఆయనే రాశాడు తన పుస్తకాలు. వాక్యం వినేవాళ్ళు. ఆఖరికి లెటస్ ప్రే అని చెప్పి యేసు నామముల ప్రార్థిస్తున్నాను ఆమేన్ అనగానే వాళ్ళు కూడా ఈ స్వతంత్ర పోరాటంలో ఉన్నవాళ్ళు కదా, జై హింద్ అనేవాళ్ళంట. అంతకు మించి ఇంక వేరే మాట్లాడలేవాళ్ళు. దే యూజ్ టు లిజన్ వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని వాక్యం కమ్యూనికేట్ చేయడం ఒక వరం. యాజ్ కమ్యూనికేటర్స్ యేసు ప్రభు వారు అసలు మాస్టర్ ప్రీచర్. ఆయన విన్నాడు, తర్వాత మాటలు మొదలుపెట్టాడు. ఆయన మాటలు మొదలుపెట్టి మరి చెప్పుచున్నటువంటి విషయాలు కొన్ని గట్టి మాటలు మాట్లాడాడు. 2 మాటలు మాట్లాడాడు. గద్దింపు, అవివేకులారా, రెండోది మందమతులారా. అవి వివేకం లేనివారు, లేదు సెన్స్ లేదు మీకు. రెండవది స్లో ఇన్ అండర్స్టాండింగ్, చురుగ్గా పట్టేయలేరు మీరు, చురుగ్గా పట్టేయలేరు, చాలా లేట్గా. మా మనవాడు చిన్నవాడు ఉన్నాడు, వాడికి ఒక కారు నెంబర్ చెప్పి చూసాం. అరగంట తర్వాత వాడు టక్కన చెప్పేశాడు ఆ నెంబర్. నాకు అది లేదు, ఆ శక్తి లేదు. అంటే నేను కూడా మందమతినే, వెరీ స్లో టు అండర్స్టాండ్ ఆర్ రిమెంబర్. కొందరికి దేవుడు చురుకుదనాన్ని ఇస్తాడు, ఇది ఒక వరం. అయితే ఈ ఇద్దరిని అంటున్నాడు మందమతులు అంటున్నాడు. మందమతులారా, అవివేకులారా.
నిద్ర మొత్తం వదిలి ఉంటుంది వాళ్ళకి. నేను మనల్ని గద్దిస్తున్నాడు, మనల్ని గద్దిస్తున్నాడు అని భావించి ఆల్రెడీ లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి, అవి మీకు తెలియదా? ఇక్కడ అదే మాట అంటాడు, ప్రవక్తలు చెప్పిన అన్నిటినీ నమ్మని మందమతులారా. ముందు మీరు మీ చేతికి ఉన్నటువంటి వాక్యం మీరు అర్థం చేసుకోలేకపోయారు, వివేకంతో దాన్ని గ్రహించలేకపోయారు అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశాడు. ఏం స్టార్ట్ చేశాడు యేసు ప్రభువారు అని అంటే మనకి కనబడుతూ ఉన్నది. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. మరి అంతసేపు బోధించాడు. మోషే అంటే మోషే కాదు, మోషేని గురించి చెప్పలా. మోషే అంటే పంచగ్రంథాలు, 5 కాండాల్లో హీరో ఎవరంటే మోషే. వి ఆట్రిబ్యూట్, మోషేకి అంకితం చేస్తాం 5 గ్రంథాలు, యూదులు కూడా. కాబట్టి మోషే అంటే పంచగ్రంథాలలో సంగతులు, ప్రవక్తలు. బైబిల్లో ప్రవక్తల్ని ముందటి ప్రవక్తలు, తరువాత ప్రవక్తలు, ఫార్మర్ ప్రాఫిట్స్, లేటర్ ప్రాఫిట్స్, మళ్ళీ దీన్ని విభజిస్తారు, మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్. ఇక్కడ వ్రాయబడినది ఏంటంటే లూకా ఏది రాస్తున్నాడంటే ప్రవక్తలందరూ, ప్రాఫిటికల్ బుక్స్ అన్నీ పాత నిబంధనలు, వీటినన్నిటినీ వివరించడం మనం చూస్తూ ఉన్నాం. వీటినన్నిటినీ వివరించాం. ఈ సంగతులను మనం గమనించినప్పుడు ఈ వాక్య బోధన ఎంతసేపు జరిగినదో నేను చెప్పాను. 8 మైళ్ళు కొంచెం కాలు ఇసురుగా వేసి నడిచేవాడికి 2 గంటలు. మరి వాళ్ళు అప్పటికి ఎన్ని గంటలు మాట్లాడుకున్నారో, ఎన్ని నిమిషాలు మాట్లాడుకున్నారో వాళ్ళిద్దరు మనకు తెలియదు. యేసు ప్రభువారు జాయిన్ అయ్యాక మళ్ళీ ఎంతసేపు వివరించారో తెలియదు. కానీ యేసు ప్రభువారు మిగతా ప్రయాణం తాను మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత ధన్యత! దేవుని వాక్యమును వివరిస్తే వాళ్ళు వింటూ ఉన్నారు. నేను 97 నుండి 99 వరకు రామపట్నంలో సెమినరీలో టీచ్ చేశాను. అక్కడ స్కూల్స్ లేవు కాబట్టి పిల్లల కొరకు కాపురం ఒంగోలులోనే పెట్టాను. ఉదయాన్నే వెళ్ళి ప్యాసింజర్ రైలు ఎక్కి తెట్టులో దిగి అక్కడ నుండి ఏదన్నా జట్కా బండ్లు దొరికితేనో ఆటోలు దొరికితేనో రామపట్నం వెళ్ళేవాడు. అయితే నేను ఒకసారి వెళ్ళి కూర్చున్నప్పుడు నా ఎదురు ప్రక్కన ఆ సీట్స్లో కూర్చున్న వారు వాళ్ళే పరిచయం చేసుకున్నారు. సార్ మీరు ఎక్కడికి, ఏం చేస్తారు? అయ్యా నేను పాస్టర్ని, ఐఎమ్ గోయింగ్ టు దట్ ప్లేస్. అక్కడ ప్రారంభమైంది. ద నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ నేను స్టేషన్లోకి వెళ్ళగానే అదే ప్యాసింజర్ కొరకు ఆ గ్రూప్లో వాళ్ళు కిటికీలోంచి చూస్తుంటారు, ఈ పాస్టర్ గారు ఏడున్నాడా అని. చేయి పెట్టి పిలుస్తారు, పాస్టర్ గారు రండి రండి, ఏడు కూర్చున్నాం అందరం రండి అని. ఇక్కడ నుండి తెట్టు వెళ్ళేదాకా దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడేవాడు. అదో క్లాస్ రూమ్ అయిపోయింది మాకు ఆ 2 ఏళ్ళు. ట్రైన్లో ఒక క్లాస్ రూమ్, ఒక విధంగా చెప్పాలంటే. సో దే ఫెల్ట్ హ్యాపీ, నేను కూడా సంతోషపడ్డాను. అక్కడికి వెళ్ళే సెమినార్కే కానీ దారిలోనే ఇంకొక సెమినారీ స్టార్ట్ అయింది అనుకో. వాళ్ళు దే గో బియాండ్ తెట్టు, వాళ్ళు కావలే అటు వెళ్ళేవాళ్ళు. నేను చెప్తున్నాను, దేవుని వాక్యము దాని మీద ఆసక్తి ఉంటే సమయం మనకు అర్థం కాదు. సమయం అర్థం కాదు.
నేను ప్రభువుని తెలుసుకొనక ముందు మా నాన్నగారు మాట్లాడుతుంటే నాకు నిద్ర వచ్చేది. ఆయన కూడా బోధ చేస్తుంటే నిద్ర, అనాసక్తి, ఎప్పుడు ముగిస్తాడు, ఏం సంగతి అని. బట్ లేటర్ డేస్ నేను ప్రభువుని తెలుసుకున్నాక ఆయన మాట్లాడుతుంటే ఆయన ఏ దారిని పోతాడు, వాక్యాన్ని ఎటు వివరిస్తాడు, ఏడకి తీసుకెళ్తాడు, ఏడ ముగిస్తాడు, ఆసక్తితో వినడం నేర్చుకున్నాను. ఆయనదే కాదు, ఎవరిదైనా కూడా. ఇక్కడ వాక్యమును బోధిస్తూ ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమిటా ఎక్స్పీరియన్స్ మనం చూసినట్లయితే 32వ వచనం, మనం ఈ భాగాన్ని చదవలేదు కానీ, అప్పుడు వారు అనుకుంటున్నారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండుట లేదా మండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వాళ్ళ ఎక్స్పీరియన్స్. యేసు ప్రభు వారు వాక్యం బోధిస్తుంటే, వాక్యం, ధర్మశాస్త్రం, మోషే, ప్రవక్తలు, మిగతా ప్రవక్తలు, ఒట్టి మాటలు కూడా కాదు, గట్టిగా వాక్యం బోధిస్తూ ఉంటే వాళ్ళు అనుకున్నారు, మన హృదయం మండలేదా? ఏందబ్బా పవర్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్క్రిప్చర్. ధర్మశాస్త్రంలోంచి యేసు ప్రభువుని చూపించాడు, మరి ఇక్కడ ప్రవక్తల గ్రంథంలోంచి యేసు ప్రభు వారిని చూపించాడు. ఆయన పునరుద్ధానాన్ని కూడా చూపించాడు. అది అక్కడ ఉన్న కిట్లు. మదమతులారా, పునరుద్ధానం కూడా ఉంది, మీరు అర్థం చేసుకోలేదా? పునరుద్ధానాన్ని కూడా వారికి చూపించి గట్టిగా బోధించాడు. అయిపోయినది. చివరికి వచ్చాడు. చివరికి వచ్చినప్పుడు మరి తన దారి తాను పోతున్నట్లు కనపడితే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, అయ్యా పోబాక ఆగు, మా ఇంటికి రండి, మేమున్న స్థలానికి, బస చేయించున్న స్థలానికి ఈ సాయంకాలం గడపండి. సరే పద అంటాడు. వచ్చాడు. వచ్చాక ఆహారం పెట్టినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఏం చేస్తున్నాడయ్యా, ఇక్కడ మనం చూసినట్లయితే వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో భోజనం కూర్చున్నప్పుడు రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా, ఫైనల్ యాక్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కన్వర్జేషన్, చివర్లో అంటాడు, స్తోత్రము చేసి ఆ రొట్టెను అలా స్తుతించి విరిచినప్పుడు అప్పుడు గుర్తుపట్టారు, అరే మన ప్రభు ఎన్నిసార్లు భోజనం చేశాం, ప్రతి భోజనంలో ఆయన రొట్టెను దేవునికి స్తోత్రం చేసి విరిచిస్తాడు, ఈయన మన ప్రభువే. అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి, ఆయనను గుర్తించారు. సో ఇట్ వాజ్ ఎండెడ్ విత్ జర్నీ, ఎండెడ్ విత్ ఏ మీల్. ఒక భోజనంతో అది ముగించబడినది. వారి కన్నులు తెరవబడినాయి. మనం 23వ కీర్తనలో కూడా ఒక ప్రయాణం చూస్తాం. కాపరి గొర్రెలను ఎట్లా నడిపిస్తాడో చూస్తాం. గడాంధకారం, పచ్చిక బయలు యొద్దకు పంపిస్తాడు, గడాంధకారం గుండా ప్రయాణింపజేస్తాడు. మాకు భయం లేదు, ఆయన ఎంత మేము నడుస్తాను. ఫైనల్ ఎండింగ్కి వచ్చేసరికి భోజనం సిద్ధపరిచితివి, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే ద జర్నీ వాజ్ కంక్లూడెడ్ విత్ ఏ మీల్. ఇక్కడ 2 విషయాలు నేను ముగించేస్తూ ఉన్నా. వారి ప్రయాణంలో యేసు ప్రభువారు ప్రక్కన నడవడం వారి ధన్యత. మనం కూడా, సో ఇఫ్ యూ రిమెంబర్ జీసస్, మన ప్రయాణాల్లో, మన జీవితాల్లో క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకుంటుంటే ఆయన తప్పక మన మధ్యలో ఉంటాడు, అదృశ్య రూపుడుగా ఉంటాడు. ఆయన మహిమ పరచబడినవాడు, అంటే శరీరంలో లేడు, పక్కన వచ్చి భుజం మీద చేయేసి తట్టి పద నేనున్నానని చెప్పడానికి. అదృశ్య రూపుడు, పునరుద్ధానుడు.
కానీ ఆయన నడుస్తాడు. 28వ అధ్యాయం మత్తయి చివర్లో అంటాడు, ఇదిగో సదాకాలం మీతో నేను ఉంటున్నాను. కాబట్టి ఆయన మనతో తోడుగా ఉంటాడు. అందులో ఏమీ అనుమానం లేనటువంటి విషయం. ఇక దానితో పాటు మనము రెండవదిగా చూసినట్లయితే వాక్య ప్రకటన జరిగినది. మనతో నడవడమే కాదు, మనకు బోధిస్తూ ఉన్నాడు. వాక్య ప్రకటన కంక్లూడెడ్ విత్ ద మీల్. నేటి దిన సంఘ పరిచర్యలో కూడా వాక్య బోధన మరి సహజంగా ప్రభు సంస్కారం, ప్రభు భోజనాచారం కూడా వి కంక్లూడ్ నౌ అండ్ దెన్. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఈవులు, గిఫ్ట్స్. ఒకటి వాక్యము, రెండు సహవాసం. మనల్ని కూడా మరి ప్రభు అయిన యేసు ఇట్టి స్థితిలో మన కొరకు సిలువ వేయబడినటువంటి వాడు చాలా చక్కగా ఒప్పుకుంటారు. మేమేనయ్యా ఆయన్ను సిలువ వేశాం అని అంటాడు. మా ప్రధాన యాజకులు, మా అధికారులేనయ్యా ఆయన అన్యాయంగా సిలువ వేశాం. ఎస్, ట్రూ. మరి మన పాపములే పరోక్ష కారణం. లేకపోతే మరి పత్రికలన్నిటిలో ఈ విషయం చెప్పబడుతూ ఉంటుంది. ఆయన పొందిన దెబ్బలు, ఆయన కాచిన రక్తం మన విడుదల కొరకు ఆయన చేసి. కాబట్టి ఈ విషయములు వారు అర్థం చేసుకొని మరి సహవాసంలో వారు కలిసి ఉండడం వలన వారి జీవితాలు ధన్యమైనాయి. అట్టి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మమ్మల్ని కనికరించు మా తండ్రి. మా ప్రియ ప్రభువా నాయన, ఇంతవరకు మీ మాటలు ఆలకించి ఉన్నాం. ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. మా జీవితంలో ధన్యకరంగా మార్చండి. మాతో నడుస్తున్నటువంటి అదృశ్యునిగా మాతో ప్రయాణం చేయుచున్న ప్రభు అయిన యేసు, నీ సహవాసములో మేము ఎదుగుటకు, వృద్ధి నొందుటకు కృప చూపమని, ఈ దినం మీరు అనుగ్రహించిన మాటలు మా హృదయంలో ఫలింప చేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ విన్నపాలను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.